హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇండియన్ హిస్టరీ నుంచి బౌద్ధ మతం అండ్ జైన మతానికి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఇండియన్ హిస్టరీలో జైన మతానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ఆ తర్వాత బౌద్ధ మతానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ జైనిజం అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారు. జైన మత స్థాపకుడు ఎవరు అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో రిషబ్ దేవ్ని జైన మత స్థాపకుడు అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కంప్లీట్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో మేము మీకు మెటీరియల్స్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తున్నాము. ఈ విధంగా విత్ ఇమేజెస్తో మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ కోర్సు అలాగే 199 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. 499 రూపీస్ కోర్సులో మీకు మాక్ టెస్ట్లు ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. 199 రూపీస్ కోర్సులో వీడియో క్లాసెస్ అలాగే మాక్ టెస్ట్లు అయితే ఉండవు. సో దీనికి సంబంధించి మీకు ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. సో మీకు కంప్లీట్ కాంబో ప్యాక్ కావాలి అనుకుంటే 499 రూపీస్ కోర్స్ తీసుకోండి. ఆల్రెడీ మాక్ టెస్ట్లు 16 మాక్ టెస్ట్లు యాడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ అయితే తీసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే జైన మత స్థాపకుడైనటువంటి రిషబ్ దేవ్ తొలి తీర్థంకుడు కూడా, ఆయనను ఆదినాథ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకే, రిషబ్ దేవ్ని ఆదినాథ్ అని చెప్పేసి పిలుస్తారు. ఈయన తొలి తీర్థంకరుడు. ఓకే, సో జైన మతంలో తీర్థంకరాస్ అని చెప్పేసి ఉంటారు. సో వీరిని మొదటి తీర్థంకరుడు ఎవరు అంటే జైన మత స్థాపకుడు అయినటువంటి రిషబ్ దేవ్ అనమాట. సో ఈయన్ని ఆదినాథ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ కన్సిడర్డ్ ది రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అని చెప్పేసి అడిగారు. సో జైన మతానికి నిజమైనటువంటి స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో మనం ఫౌండర్ ఆఫ్ జైనిజం గురించి చూసాము. అయితే ఇక్కడ రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజంగా ఎవరిని కన్సిడర్ చేస్తారని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మహావీర్ స్వామిని జైన మతానికి సంబంధించి నిజమైనటువంటి స్థాపకుడిగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మహావీర్ స్వామిని జైన మతానికి నిజమైనటువంటి స్థాపకుడిగా భావిస్తారు. ఇతడు క్రీస్తు పూర్వం 540లో కుందుగ్రామ్ వైశాలిలో జన్మించడం జరిగింది. ఇతని చిన్ననాటి పేరు వర్ధమాన్ అనమాట. సో ఈ మహావీర్ స్వామి యొక్క చిన్ననాటి పేరు వర్ధమాను. సో ఇతను క్రీస్తు పూర్వం 540లో కుందుగ్రామ్ అనేటువంటి వైశాలి అనేటువంటి ప్రాంతంలో జన్మించడం జరిగింది. ఈ మహావీర్ స్వామిని జైన మతానికి సంబంధించిన నిజమైనటువంటి రియల్ ఫౌండర్గా లేదా నిజమైనటువంటి స్థాపకుడిగా భావించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ తీర్థంకరాస్ ఆర్ దేర్ ఇన్ జైనిజం? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో జైన మతంలో తీర్థంకరులు ఎంతమంది అని చెప్పేసి అడిగారు. మొత్తం 24 తీర్థంకరులు అయితే ఉంటారండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మొత్తం 24 తీర్థంకరాస్ అయితే మనకి జైనిజంలో ఉంటారనమాట. సో ఇక్కడ వీరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే జైన మతంలో 24 తీర్థంకరులు ఉన్నారు. మొదటి తీర్థంకరుడు రిషబ్ దేవుడు, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు మహావీర్ స్వామి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి తీర్థంకరుడు ఎవరు అని చెప్పేసి కూడా అడుగుతారు. సో రిషబ్ దేవుణ్ణి మనం ఇక్కడ
మొదటి తీర్థంకరుడు అని చెప్పేసి పిలుస్తారు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు మహావీర్ స్వామి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది మదర్ ఆఫ్ మహావీర్ స్వామి? మహావీర్ స్వామి తల్లి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో త్రిశాల అని ఇక్కడ మహావీర్ స్వామికి సంబంధించినటువంటి తల్లిగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే మనం మహావీర్ తండ్రి పేరు సిద్ధార్థ, తల్లి పేరు త్రిశాల. సో ఇక్కడ చూసుకుంటే యశోద అతని భార్య, ప్రియదర్శిని అతని కుమార్తె అనమాట. సో మహావీర్ స్వామికి సంబంధించినటువంటి తండ్రి పేరు సిద్ధార్థ అయితే తల్లి పేరు త్రిశాల. అలాగే యశోద అనేటువంటి ఆవిడ మహావీర్ స్వామికి సంబంధించి భార్య. సో ప్రియదర్శిని మహావీర్ స్వామికి సంబంధించినటువంటి కుమార్తె. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ది త్రిరత్న ఆఫ్ జైనిజం అని చెప్పేసి అడిగారు. జైన మతంలోని త్రిరత్నంలో ఎవరిని చేర్చారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో త్రిరత్నాస్ లేదా ట్రైరత్నాస్ ఏంటనేది చూసుకుంటే రైట్ యాక్షన్, ఓకే, సరైనటువంటి ప్రవర్తన అనేది వస్తుంది. రైట్ నాలెడ్జ్, ఓకే, సరైనటువంటి పరిజ్ఞానం వస్తుంది. రైట్ ఫెయిత్, ఓకే, సరైనటువంటి నమ్మకం అని చెప్పేసి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరైనటువంటి ప్రసంగం అంటే రైట్ స్పీచ్ని మనకి ఇక్కడ ట్రైరత్న లేదా త్రిరత్నాల్లో యాడ్ చేయలేదన్నమాట. సో జైన మతంలోని త్రిరత్నంలో ఎవరిని చేర్చలేదు అంటే రైట్ స్పీచ్ని చేర్చలేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జైన మతం యొక్క త్రిరత్న సూత్రాల్లో సరైన జ్ఞానం, సరైన తత్వశాస్త్రం, సరైనటువంటి ప్రవర్తన అయితే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ మూడు మనకి ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి, వాట్ ఈస్ ది వర్డ్ ఫర్ కంప్లీట్ నాలెడ్జ్ ఇన్ జైనిజం? జైన మతంలో సంపూర్ణ జ్ఞానం అనేటువంటి పదం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే కైవల్య అండి, ఓకే, ఇంగ్లీష్లో మీరు ఇక్కడ చూడొచ్చు. సో కైవల్యాన్ని ఇక్కడ కంప్లీట్ నాలెడ్జ్, సంపూర్ణ జ్ఞానం అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మహావీర్ స్వామి రిజుపాలిక నది ఒడ్డున ఉన్నటువంటి సాల్ చెట్టు కింద తపస్సు చేస్తూ జ్ఞానాన్ని పొందాడు. జైన మతంలో సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కైవల్య అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, సో కైవల్య అంటే ఏంటి? సంపూర్ణ జ్ఞానం లేదా కంప్లీట్ నాలెడ్జ్ అని చెప్పేసి మనకి జైనిజంలో దానికి సంబంధించిన పేరైతే ఉంది. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ లాంగ్వేజ్ డిడ్ మహావీర్ స్వామి గివ్ హీజ్ ఫస్ట్ సర్మన్? మహావీర్ స్వామి తన మొదటి ప్రసంగాన్ని ఏ భాషలో ఇచ్చాడు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రాకృతి లాంగ్వేజ్ అండి. ప్రాకృత భాష ఏదైతే ఉందో సో ఆ ప్రాకృత భాషలో మహావీర్ స్వామి తన యొక్క మొదటి ప్రసంగాన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏన్షియంట్ ప్రాకృతి లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, పిచ్చిగీతలు అనుకుంటాం కానీ ఇవి ప్రాకృతి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి లిప్ అనమాట. సో ఏన్షియంట్ ప్రాకృత లాంగ్వేజ్కి సంబంధించిన లిపిని మీరు ఇక్కడైతే గమనించవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూస్తే మహావీర్ స్వామి రాజ్గిర్లో ప్రాకృత భాషలో తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. పావపురిలో చివరి ఉపన్యాసం అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామండి మేము మీకు ఇక్కడ ఒక క్వశ్చన్కి సంబంధించి. ఈ విధంగా విత్ ఇమేజెస్తో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఇమేజెస్తో సహా ఇస్తే మీకు చదువుకునేటప్పుడు ఈజీగా గుర్తుండిపోతుంది. తెలుగులో ఎవరు కూడా ఇంత మంచి మెటీరియల్స్ ఎవరు కూడా ప్రొవైడ్ చేయట్లేదు. మీరు ఈ మెటీరియల్స్ తీసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మీరు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం కూడా మేము మీకు ఇచ్చాము. మీ మొబైల్లోకి వస్తాయి, వాటిని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. కాబట్టి మహావీర్ స్వామి రాజ్గిర్లో ప్రాకృత భాషలో మొదటి ఉపన్యాసం అయితే ఇవ్వడం జరిగింది. పావాపూరిలో చివరి ఉపన్యాసం ఇచ్చాడు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. సో మొదటి ప్రసంగం అండ్ చివరి ప్రసంగం ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి అడుగుతారు. అండ్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మహావీర్ స్వామి తన మొదటి ప్రసంగాన్ని ఏ భాషలో ఇచ్చాడు అంటే ప్రాకృతి లాంగ్వేజ్లో ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ మహావీర్ స్వామి డైడ్? ఓకే, నిర్వాణ అని చెప్పేసి అంటారు. సో అట్ ది ఏజ్ ఆఫ్ 72 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 72 సంవత్సరాల కాలంలో మహావీర్ స్వామి ఎప్పుడు మరణించారు, ఎప్పుడు నిర్వాణ చెందారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. ఎక్కడ ఆయన మరణించడం జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకి ఏదైతే లాస్ట్ స్పీచ్ ఇచ్చాడో, ఓకే, పావాపురి అనేటువంటి ప్రాంతంలో లాస్ట్ స్పీచ్ ఇచ్చాడో ఆయన ఆ లాస్ట్ స్పీచ్ ఇచ్చినటువంటి ప్రాంతంలోనే మరణించడం జరిగిందనమాట. సో 468లో ఆయన మరణించడం జరిగింది. దాన్ని నిర్వాణ అని చెప్పేసి అంటారు. సో పావాపూరి, బీహార్లో ఉన్నటువంటి పావాపూరిలో ఆయన మరణించడం జరిగిందనమాట. సో 468 BCలో ఆయన అయితే మరణించారు. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ది సింబల్ ఆఫ్ రిషబ్ దేవ్ ద ఫస్ట్ జైన్ తీర్థంకర? మొదటి జైన తీర్థంకరుడైనటువంటి రిషబ్ దేవ్ యొక్క చిహ్నం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఎద్దండి. సో బుల్లుని ఇక్కడ చూసుకున్నట్లయితే రిషబ్ దేవ్కి సంబంధించినటువంటి చిహ్నంగా చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి జైన మతంలో మొత్తం 24 తీర్థంకరాస్ అయితే ఉంటాయని చెప్పేసి మనం ఇందాకే చెప్పుకున్నాం.
సో జైన మతంలో 24 తీర్థంకరులు ఉన్నారు. మొదటి తీర్థంకరుడు అయినటువంటి రిషభ్ దేవుని చిహ్నం ఎద్దు అనమాట. 23వ తీర్థంకర పార్శ్వనాథుని చిహ్నం పాము. 24వ తీర్థంకర మహావీర్ స్వామి చిహ్నం సింహం అనమాట. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి. సో మొదటి తీర్థంకరుడైనటువంటి రిషబ్ దేవ్ యొక్క చిహ్నం ఏంటంటే ఎద్దు లేదా బుల్లు. అదే 23వ తీర్థంకరుడైనటువంటి పార్శ్వనాథుని చిహ్నం వచ్చేసి పాము. 24వ తీర్థంకరుడైనటువంటి మహావీర్ స్వామి చిహ్నం వచ్చేసి సింహం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది జైన్ టెంపుల్ ఆఫ్ దిల్వారా లొకేటెడ్? దిల్వారాలోని జైన దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది మనకి రాజస్థాన్ స్టేట్లో ఉందండి. ఓకే, జైన దేవాలయం మనకి దిల్వారా అనేటువంటి జైన దేవాలయం రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు రాజస్థాన్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ జైన దేవాలయాన్ని. సో రాజస్థాన్లోని మౌంట్ అబూ దిల్వారాలోని ప్రసిద్ధ జైన దేవాలయం ఉంది. మధ్యప్రదేశ్లోని ఖజురహోలోని జైన దేవాలయాలను చందేలా పాలకులు నిర్మించారు. మౌర్యుల కాలంలో జైన మతానికి మధుర ప్రధాన కేంద్రంగా ఉండేదన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాము. సో విత్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ చెముండా ద కొలోసల్ బాహుబలి స్టాట్యూ కోటేశ్వర వాజ్ బిల్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది 10th century అట్ శ్రావణ బెలగొల కర్ణాటక. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అనమాట. విత్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ చెముండా ది కొలోసల్ బాహుబలి, కొలోసల్ అంటే హ్యూజ్ అనమాట, అతిపెద్ద బాహుబలి విగ్రహాన్ని ఆ స్టాట్యూని కోటేశ్వర్ అనేటువంటి ఆయన బిల్డ్ చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే 10th centuryలో కర్ణాటకలో ఉన్నటువంటి శ్రావణ బెలగొల అనేటువంటి ప్రాంతంలో ఈ అతిపెద్ద బాహుబలి స్టాట్యూని నిర్మించారనమాట. సో తర్వాత జైన్ లిటరేచర్ ఈజ్ కాల్డ్, ఓకే, జైన్ యొక్క లిటరేచర్ని ఆగమ్ అని చెప్పేసి పిలుస్తారు. ది ఆథర్ ఆఫ్ జైన్ టెక్స్ట్ కల్పసూత్ర ఈజ్ భద్రబహు. ఓకే, ఆ పర్టికులర్ కల్పసూత్ర అనేటువంటి జైన్ టెక్స్ట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ఆథర్ ఎవరు అంటే భద్రబహు అనేటువంటి అతను అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎస్ఎస్సిలో చాలాసార్లు అడిగారు ఈ బిట్. తర్వాత ఇన్ విచ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ ఈజ్ ది కలెక్షన్ ఆఫ్ జైన్ లిటరేచర్. ఓకే, సో ఏ భాష లేదా లిపి జైన మతానికి జైన లిటరేచర్కి సంబంధించిందని చెప్పేసి అడిగారు. సో ప్రాకృతి భాష అండ్ అర్ధమాగాది అనేది దీనికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జైనిజానికి సంబంధించిన మరికొన్ని బిట్స్ చూద్దాము. వేర్ డిడ్ ది ఫస్ట్ అసోసియేషన్ ఆఫ్ జైనిజం టేక్ ప్లేస్? జైన మతం యొక్క మొదటి అనుబంధం ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. ఇది పాటలీపుత్రాలో జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే పాటలీపుత్రాలో జైన మతానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. క్రీస్తుపూర్వం 300లో పాటలీపుత్రాలో మొదటి సభ జరిగింది. దీనికి స్థూలభద్ర అధ్యక్షత వహించారు. రెండవ జైన సంఘం క్రీస్తు శకం 512లో గుజరాత్లోని వలాబీలో జరిగింది. దీనికి దేవర్షి క్షేమరామన్ అధ్యక్షత వహించడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు జైనిజానికి సంబంధించిన క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు బుద్ధిజంకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. బుద్ధిజం నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. సో హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం? బౌద్ధ మత స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో గౌతమ బుద్ధుడేనండి. గౌతమ బుద్ధుడిని బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్థాపకుడిగా చెప్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఇతడు క్రీస్తుపూర్వం 563లో కపిలవస్తులోని లుంబిని అనేటువంటి ప్రాంతంలో జన్మించడం జరిగింది. సో లుంబిని అనేటువంటి ప్రాంతంలో 563లో కపిలవస్తువులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అతను జన్మించడం జరిగిందనమాట. ఇతను బౌద్ధ మత స్థాపకుడిగా గౌతమ బుద్ధుడిని అయితే చెప్తారు. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ గౌతమ్ బుద్ధాస్ ఫాదర్? గౌతమ బుద్ధుని తండ్రి పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఆయన యొక్క తండ్రి పేరు వచ్చేసి శుద్ధోదన అండి. సో శుద్ధోదన అని గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి తండ్రి పేరుగా చెప్తారు. సో గౌతమ బుద్ధుని తండ్రి పేరు శుద్ధోదనుడు, తల్లి పేరు మాయావతి. తల్లి మరణానంతరం ఆయనే పెంచడం జరిగిందనమాట. అంటే గౌతమ బుద్ధుడి తండ్రి అయినటువంటి శుద్ధోదనుడే పెంచాడు. సవతి తల్లి ప్రజాపతి గౌతమి అనమాట. ఓకే, సో సవతి తల్లి చూసుకునేది కూడా. సో అతని భార్య పేరు యశోధర, కుమారుడు రాహుల్ అనమాట. సో గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి తండ్రి పేరు శుద్ధోదనుడు, మొదటి తల్లి పేరు మాయావతి, తర్వాత సవతి తల్లి పేరు ప్రజాపతి గౌతమి అనమాట. సో ఇక్కడ గౌతమ బుద్ధునికి సంబంధించిన భార్య పేరు యశోధర, కుమారుడి పేరు రాహుల్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ కాల్డ్ ది లైట్ ఆఫ్ ఏషియా? దేనిని లైట్ ఆఫ్ ఏషియా అని చెప్పేసి పిలుస్తారు? సో ఇక్కడ చూసినట్లయితే గౌతమ బుద్ధుడిని మనం ఇక్కడ లైట్ ఆఫ్ ఏషియాగా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఆసియా వెలుగును గౌతమ బుద్ధుడు అని చెప్పేసి అంటారు. ఆయన చిన్ననాటి పేరు సిద్ధార్థ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
హూ వాజ్ ది ఫస్ట్ గురు ఆఫ్ మహాత్మా బుద్ధ? మహాత్మా బుద్ధుని మొదటి గురువు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అలర్కాలం అనేటువంటి పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మహాత్మా బుద్ధునికి సంబంధించినటువంటి మొదటి గురువుగా చెప్పడం జరుగుతుంది. మహాత్మా బుద్ధుని మొదటి గురువు అల్లరకాలం. ఆయన మహాత్మా బుద్ధునికి సాంఖ్యతత్వాన్ని బోధించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ డిడ్ మహాత్మా బుద్ధ అటైన్ ఎన్లైన్మెంట్? మహాత్మా బుద్ధుడు జ్ఞానోదయం ఎక్కడ పొందారు అని చెప్పేసి అడిగారు. ఆయన బోధగయాలో జ్ఞానం అయితే పొందడం జరిగిందండి. సో బోధగయాలో మహాత్మా బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే 29 సంవత్సరాల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి దాన్ని త్యాగం చేసి దీనిని బౌద్ధ మతంలో మహాభి నిష్క్రమణ్ అని చెప్పేసి అంటారనమాట. మహాభి నిష్క్రమణ్ అని చెప్పేసి అంటారు. సో మహాత్మా బుద్ధుడు తన 35వ ఏట నిరంజన నది ఒడ్డున రావి చెట్టు కింద ఉన్నటువంటి బోధ్గయ బీహార్ ప్రదేశంలో జ్ఞానోదయం పొందడం జరిగింది. జ్ఞానోదయం పొందిన తరువాత సిద్ధార్థుడు బుద్ధుడు అని చెప్పేసి పిలువబడడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వేర్ డిడ్ మహాత్మా బుద్ధ గివ్ హీస్ ఫస్ట్ సెర్మన్? మహాత్మా బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి సార్నాథ్ అనేటువంటి ప్రాంతంలో మొదటి ప్రసంగం లేదా ఉపన్యాసం అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మహాత్మా బుద్ధుడు సార్నాథ్ వద్ద పాళీ భాషలో తన మొదటి ఉపన్యాసం అయితే ఇవ్వడం జరిగింది. దీన్నే ధమ్మచక్ర మలుపు అని చెప్పేసి కూడా అంటారు. ఓకే, ధమ్మచక్ర టర్నింగ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు. సో శ్రావస్తిలో ఎక్కువ ప్రసంగాలు అయితే ఇవ్వడం జరిగింది. సో మొదటి ప్రసంగం ఎక్కడిచ్చాడు అంటే సార్నాథ్ అనేటువంటి ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ది 3 జ్యువెల్స్ ఆఫ్ బుద్ధిజం? బౌద్ధ మతంలో 3 రత్నాల్లో ఏది చేర్చబడలేదు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ 3 జ్యువెల్స్ గురించి అంటే 3 రత్నాల గురించి మీరు ఇక్కడైతే చూడొచ్చు. బుద్ధ, సంఘ, ధర్మ అనేవి ఇక్కడ 3 రత్నాస్గా 3 జ్యువెల్స్గా చెప్తారనమాట. ఇందులో మనకి దర్శనం అని చెప్పేసి ఉంది. సో అది లేదు కాబట్టి ఆప్షన్ డి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో 3 రత్నాలు లేదా 3 జ్యువెల్స్ ఏంటనేది చూసుకుంటే బౌద్ధం బుద్ధుడు, ధర్మం, సంఘం అనేవి ఇక్కడ బౌద్ధ మతంలో 3 రత్నాలుగా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వేర్ డిడ్ లార్డ్ బుద్ధ అటైన్ సాల్వేషన్? మహాపరినిర్వాణ. ఓకే, బుద్ధ భగవానుడు మోక్షం అంటే పరినిర్వాణం ఎక్కడ పొందాడు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే కూషీనగర్ అనేటువంటి ప్రాంతంలో మహాపరినిర్వాణం అయితే చెందడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బుద్ధ భగవానుడు క్రీస్తుపూర్వం 483లో తన 80వ ఏట మోక్షం మహాపరినిర్వాణ పొందడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ టు విచ్ రిలీజియన్ ఈజ్ ది త్రిపిటక స్క్రిప్చర్ రిలేటెడ్? త్రిపిటక గ్రంథం ఏ మతానికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గ్రంథం అనమాట. సో త్రిపిటక అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి త్రిపిటకలో వినయ పితాక, సూత్ర పితాక, అభిధమ్మ పితాక అని చెప్పేసి 3 టైప్స్ అయితే ఉంటాయి. ఓకే, సో దీన్ని త్రిపిటక గ్రంథం అని చెప్పేసి రిలీజియన్కి సంబంధించి బౌద్ధ రిలీజియన్కి సంబంధించి పిలుస్తారనమాట. సో వినయ పితాక, సూత్ర పితాక, అలాగే అభిధమ్మ పితాక అనేవి సో దీనికి సంబంధించినటువంటి మెయిన్ స్క్రిప్చర్స్. సో నెక్స్ట్ వన్ వేర్ డిడ్ ది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ టేక్ ప్లేస్? మొదటి బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి రాజ్గృహాలో జరిగిందండి. ఓకే, రాజ్గృహాలో ఈ యొక్క ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అయితే జరిగింది. సో క్రీస్తుపూర్వం 483లో అజాతశత్రుని కాలంలో రాజ్గిర్లో మొదటి బౌద్ధ మండలి జరిగింది. దాని అధ్యక్షుడు మహాకశ్యప్ అనమాట. సో మహాకశ్యప్ అనేటువంటి అతను దీనికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వేర్ డిడ్ ది సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ టేక్ ప్లేస్? ఓకే, రెండవ బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే వైశాలి అనేటువంటి ప్రాంతంలో జరిగిందండి రెండవ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది. సో ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ది సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఇన్ వైశాలి ఇన్ 383 BC ఎట్ ది టైమ్ ఆఫ్ కాలశోక. ఇట్స్ ప్రెసిడెంట్ వాజ్ సబ్బకామి. ఓకే, కాలశోక అనేటువంటి టైంలో కాలశోకుడి టైంలో 383 BCలో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అయితే జరిగింది. ఓకే, దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి సబ్బకామి. ఓకే, నెక్స్ట్ వన్ వేర్ డిడ్ ది థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ టేక్ ప్లేస్? మూడవ బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి పాటలీపుత్రాలో జరిగిందండి. సో పాటలీపుత్రాలో మనకి థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అయితే జరిగింది. మూడవ బౌద్ధ మండలి క్రీస్తుపూర్వం 255లో నిర్వహించబడింది. ఇది అశోక చక్రవర్తి పాలనలో పాటలీపుత్రాలో జరిగిందనమాట. తర్వాత వేర్ డిడ్ ది ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ టేక్ ప్లేస్? 4వ బౌద్ధ మండలి ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు.
ఇది మనకి కాశ్మీర్లో జరిగిందండి. ఓకే, కాశ్మీర్లో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అయితే జరిగింది. చివరి బౌద్ధ మండలిగా పరిగణించబడేటువంటి 4వ బౌద్ధ మండలి కుషాను చక్రవర్తి కనిష్క టైంలో క్రీస్తు శకం 122-144 పాలనలో జరిగింది. ఈ మండలిని కాశ్మీర్లోని కుందల్వన్లో నిర్వహించారు. ఈ కౌన్సిల్కు వసుమిత్ర అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా అశ్వఘోషుడు వ్యవహరించడం జరిగింది. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ వన్ లైనర్స్ మనం ఇక్కడ బుద్ధిజానికి సంబంధించి చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆఫ్టర్ ది 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ బుద్ధిజం స్ప్లిట్ ఇంటూ అని చెప్పేసి అడిగారు. సో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కాశ్మీర్లో జరిగిన తర్వాత సో అది ఎన్ని భాగాలుగా విడిపోయింది, ఓకే, బుద్ధిజం అనేది ఎన్ని భాగాలుగా విడిపోయిందని చెప్పేసి అడిగారు. అది హినాయన, మహాయనగా విడిపోయారనమాట. తర్వాత ది సెంటర్ ఆఫ్ బుద్ధిస్ట్ లెర్నింగ్ వాజ్, ఓకే, విక్రమ్శిల. ఓకే, విక్రమ్శిల అనేది బుద్ధిస్ట్ లెర్నింగ్కి సంబంధించినటువంటి సెంటర్గా, కేంద్ర ప్రాంతంగా చెప్తారు. నెక్స్ట్ వన్, విచ్ రూలర్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ ది ఫేమస్ విక్రమ్శిల యూనివర్సిటీ ఆఫ్ బుద్ధిస్ట్స్. ఓకే, విక్రమశిల యూనివర్సిటీని బుద్ధిస్టుల కోసం ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు స్థాపించారు అంటే ధర్మపాల అనేటువంటి అతను స్థాపించడం జరిగింది. తర్వాత వేర్ ఈస్ ది లార్జెస్ట్ బుద్ధిస్ట్ స్తూప లొకేటెడ్ ఇన్ ఇండియా. ఓకే, బుద్ధిస్ట్ స్తూప, అతిపెద్ద బుద్ధిస్ట్ స్తూపం ఎక్కడ నిర్మించబడింది అంటే సంచి అనేటువంటి ప్రాంతంలో మధ్యప్రదేశ్లో దీన్ని నిర్మించారు. అది ఎవరు అంటే అశోక చక్రవర్తి అనమాట. సో అశోకుడు సంచిలో, మధ్యప్రదేశ్లోని సంచిలో బుద్ధిస్ట్ స్తూపం ఏదైతే ఉందో అతిపెద్ద బుద్ధిస్ట్ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. సో హూస్ బుక్ ఈజ్ జాతక అంటే బుద్ధిజానికి సంబంధించింది. ఓకే, జాతక అనేటువంటి బుక్ దేనికి సంబంధించింది అంటే బుద్ధిజానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, సింబల్ ఆఫ్ బుద్ధిజం రిలేటెడ్ టు లైఫ్ ఆఫ్ బుద్ధ. ఓకే, సో బాత్ వచ్చేసి మనకి ఇక్కడ లోటస్ అండ్ బుల్గా చెప్తారనమాట. తర్వాత హోమ్ రెనౌన్సియేషన్ వచ్చేసి హార్స్ని చూపిస్తారు. నాలెడ్జ్ వచ్చేసి పీపాల్, బోధి ట్రీని చూపిస్తారు. ఓకే, తర్వాత ఫస్ట్ సెర్మన్ వచ్చేసి చక్ర అని చెప్పేసి అంటారు. ఇంకా నిర్వాణాకి సంబంధించి ఫుట్ ప్రింట్గా చెప్తారు. ఇంకా డెత్కి వచ్చేసి స్తూపాగా చెప్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బౌద్ధ మతానికి సంబంధించి ఓకే సింబల్స్ ఏంటని చూసుకుంటే పుట్టుక గురించి చెప్పేది లోటస్ అండ్ బుల్, మనకి ఇక్కడ పుట్టుక గురించి అవి సింబల్స్గా చూపిస్తారు. హోమ్ రెనౌన్సియేషన్ గురించి హార్స్ని చూపిస్తారనమాట. అదే జ్ఞానానికి సంబంధించి అయితే పీపాల్ ట్రీని చూపిస్తారు, బోధి ట్రీ అని చెప్పేసి అంటారు. అదే ఫస్ట్ సెర్మన్ ఇచ్చినటువంటి ఫస్ట్ స్పీచ్ గురించి దేని చెప్తారంటే చక్రాన్ని చూపిస్తారు. నిర్వాణ అంటే ఫుట్ ప్రింట్ని చూపిస్తారు. డెత్ గురించి అయితే స్తూపాన్ని చూపించడం జరుగుతుంది. సో ఇవి మనకి జైనిజం అండ్ బుద్ధిజంకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ కోర్సు అండ్ 199 రూపీస్ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి మీకు 100% చాలా హెల్ప్ చేస్తాయి. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత TS ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.